మున్సిపల్ కార్పొరేషన్ ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు తన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం దళితులను మోసం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు న్యాయం చేయాలని కోరారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు తన కార్యాలయంలో ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో ఇచ్చినటువంటి వాగ్దానం, కాంగ్రెస్ పార్టీ దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములను మేము రాగానే అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులను కల్పిస్తామని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాన్ని తొందరలో నెరవేర్చాలని రాష్ట్ర దళితుల తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. దళితుల అసైన్డ్ భూములపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని, దళితులకు న్యాయం చేయాలని కోరుతున్నాను అన్నారు రాపోలు రాములు. మా భూరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు మైసన్న గారు మాట్లాడడానికి నేను కంటిన్యూషన్గా కొనసాగింపుగా నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వము 1947లో దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి 1957 నుంచి మొదలుకొని మొన్నటి వరకు కూడా 2004 వరకు కూడా అనేక సందర్భాల్లో ఈ ఎస్సీ ఎస్టీ బీసీల పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పక్షపాతాన్ని వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళని ఏ విధంగా ఇతర కులాలతో సమానంగా పైకి తీసుకురావాలి, వాళ్ళ జీవితాలలో ఒక మార్పు తీసుకురావాలి అనేటువంటి అనేక సంస్కరణలు తీసుకొచ్చి, దాంట్లో భాగంగానే భూమి లేని పేదలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు, అగ్రవర్ణాలని పేదలు కూడా, వీళ్ళను కూడా మిగతా వాళ్ళతో సమానంగా వాళ్ళ ఆర్థిక స్థితిగతులను, వాళ్ళ ఆర్థిక స్తోమతలను, మరి సమాజంలో వారికి ఒక గుర్తింపును తీసుకురావడానికి ఒక ప్రత్యేకంగా శ్రద్ధ వహించి, వారు అనేక భూమి ఉంటేనే గౌరవం. ఇలా సమాజంలో ఎవరికి గౌరవం ఉంది అంటే, ఎవరికైతే భూమి కలిగి ఉన్నవాడో వారికి సమాజంలో చాలా గౌరవం ఉంది. ఎందుకంటే భూమి కలిగి ఉంటే డబ్బు వస్తుంది, చదువు వస్తుంది, రాజకీయ అవకాశాలు వస్తాయి. అనేక సందర్భాలలో ఆ భూమి అనేది ఈ ఉపయోగపడుతుంది. అట్లనే మరి వీళ్ళు ఎప్పుడు ఎదగాలి, ఈ వర్గాలు ఎప్పుడు ఎదగాలి, ఈ ఎస్టీలు బీసీలు, ఇంకా అగ్రవర్ణాలు పేదలు కానీ ఎప్పుడు ఎదగాలి. కాబట్టి ప్రభుత్వం దగ్గర కొన్ని భూమి ఉన్నప్పుడు ఆ భూమి మా మైసన్న గారు చెప్పినట్టు ఆ భూమి అంతా కూడా చాలా వరకు భూ పంపిణీ జరిగింది. ఇక్కడ తెలంగాణలో అయితే బూరుగుల రామకృష్ణారావు మొట్టమొదటి ముఖ్యమంత్రి ఆయన 57 నుంచి మరి తర్వాత దామోదరం సంజీవయ్య వచ్చి, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆనాడు ఉన్నటువంటి హైకమాండ్, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న జవహర్లాల్ నెహ్రూ గారి ఆదేశాలను తీసుకొని పేదలకు ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్న వాళ్ళకి పంచి వల్ల జీవన స్థితిగతులను మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఎక్కడికెక్కడ పంపిణీ చేశారు. అది ఎన్ని లక్షలు, 20 లక్షల భూమి పంపిణీ చేశారు. ఇంకా పంపని భూమి కూడా అనేక మా సమితి తరఫు నుంచి, మా భూరక్షణ సమితి తరఫున మొత్తం వివరాలన్నీ కూడా సేకరించడం జరిగింది. మైసన్న గారి ఆధ్వర్యంలో మొత్తం తెలంగాణ వ్యాప్తం అంతా తిరిగి సేకరించడం జరిగింది. అయితే ఇంకా కొద్దిగా ఉంది. సరే, అది ఉన్నప్పటికీ కూడా మేమనేది ఏంటంటే ఆ భూములకు ఇప్పటి వరకు హక్కులు కల్పించాలి. ఏదో పట్టాలు ఇచ్చారు, అసైన్ చేసారు, రికార్డులలో రాసారు, కానీ అమ్ముకునే హక్కులు లేకపోతే దాన్ని అనుభవించే వరకే. కానీ ఏమైనా అంటే మీ అసైన్ ల్యాండ్, మీ పట్టభూమి, మీరు ఏం హక్కులు ఉన్నాయి అని బెదిరింపులకు గురి అయ్యేటువంటి పరిస్థితి ఎలా ఈ అసైన్దారులకు ఉన్నది. అది ఎవరైనా కులం ఏదైనా మతం ఏదైనా సరే, ఎవరైతే ప్రభుత్వ భూములు ఇచ్చిండ్రో ఆ ప్రభుత్వ భూములు పొందినటువంటి వారికి ఈ రకం కూడా ఒక అవమానమే జరుగుతాం. మీకు ఏముండదా, మీకేం సుమారు బోర్డు పొలం 336 ఎకరాలు కేవలం దళితులకు మంచిది. కానీ ఇప్పటివరకు వాళ్ళకు ఆత్మగౌరవం లేదు. భూమి ఉన్నప్పుడు కూడా భూమి వాళ్ళది ఆనంటే అనుకుంటారు, ఈ భూమి అనేది ప్రభుత్వ భూమి అని ప్రభుత్వం వస్తుంది, లేకపోతే ఇంకొకరు బెదిరిపుతారు, కలెక్టర్ వస్తాడు. ఇట్లా ఇంకా వీళ్ళను భూమి లేని వాళ్ళు కానీ భూమి కానీ వాళ్ళకి హక్కులు లేకపోవడం వల్ల ఈ ఇబ్బందులు జరుగుతాయి. భూమి కలిగి ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఆర్థిక స్థితిగతులలో ఎలాంటి మార్పులు మెరుగుపడలేదు.
కాబట్టి ఈ సందర్భంగా ఈ గత ప్రభుత్వము మేము అనుకున్నాం తెలంగాణ రావాలి, తెలంగాణ వస్తే మన భూములు మనకు దక్కుతాయి, మనకు పట్టాలు అవుతాయి, మన నీళ్లు మనకు వస్తాయి, మన నిధులు మనకు వస్తాయి, మన ఉద్యోగాలు మనకు వస్తాయి అని చెప్పి మరి కేసీఆర్ గారి అప్పుడు ఉద్యమం నడిచేటప్పుడు అనేక సందర్భాల్లో వారు చెప్పడం జరిగింది. సుమారు 2014 నుంచి 2023 వరకు వారు అధికారం ఉంది. కానీ ఏనాడు కూడా ఈ దళితులకు ఇచ్చినటువంటి మాటల మీద వారికి గౌరవం లేదు. ఎందుకంటే మొట్టమొదటి మీ వాగ్దానం మీకు అందరికి తెలుసు. మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రానికి దళితుడే ముఖ్యమంత్రి అవుతాడు. నేను తలకాయని అనుకుంటా కానీ మాట తప్పను, ఇట్లాంటి మాటలు ప్రజలంతా కూడా వంచారు, మోసం చేశారు కేసీఆర్. అదేవిధంగా 3 ఎకరాల భూమి లేని వాళ్ళకు 3 ఎకరాలు ఇస్తాం, ఎకరం ఉండలకు 2 ఎకరాలు కొని అన్ని కాంట్రాక్టులలో ఎస్సీలకు 18%, ఎస్టీలకు 12% ఇచ్చే విధంగా ఈ డిక్లరేషన్ తీసుకున్నాం. అదేవిధంగా ప్రైవేటు విద్యా సంస్థలలో ప్రభుత్వ ప్రోత్సాహకాలు పొందే ప్రైవేట్ కంపెనీలలో కూడా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ చేస్తుంది. 4వ డిక్లరేషన్ ఇందిరమ్మ పక్క ఇళ్ల పథకం. ఇందిరమ్మ ఇళ్ల పక్క పథకంలో ఇంటి స్థలాలు లేని ప్రతి దళితులకు, గిరిజనులకు ఇంటి స్థలాలు ఇవ్వడమే కాకుండా 6 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునే విధంగా ఎస్సీ ఎస్టీలను ఆదుకోవడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో అసైన్మెంట్ పట్టాలు ఇచ్చడం. 5వ డిక్లరేషన్ లో ఎస్సీలకు ఇచ్చిన అసైన్మెంట్ భూములు యాజమాన్యపు హక్కులు మీకు ఇచ్చి మిమ్మల్ని భూ యజమానులను చేసే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. అదే విధంగా ఎస్టీలకు ఇచ్చిన పోడు భూముల మీద కూడా మీకు పూర్తిగా హక్కులు ఇచ్చి మీరు ఏం కావాలన్నా, అమ్ముకోవాలన్నా, బ్యాంకులో తాకట్టు పెట్టాలన్నా సర్వ అధికారాలు మీకు ఇవ్వాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అదే విధంగా పోడు పట్టాల పంపిణీ శ్రీమతి సోనియా గాంధీ నాయకత్వంలో 2006 సంవత్సరంలో అటవీ హక్కుల చట్టం తీసుకొచ్చి అర్హులైన ప్రతి పోడు భూముల అర్హత ఉన్న వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. విజ్ఞాన కేంద్రంలో బాగ్లింగంపల్లిలో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి అనేక మంది అత్యవత మహారాజులందరినీ, కోదండరెడ్డి కానీ, కోదండరావు కానీ, అనేక మంది మేధావులను పిలిపించి ఆ రోజు ప్రభుత్వానికి ఒక విన్నపం చేయడానికి ఒక సభ ఏర్పాటు చేస్తున్నాం, రౌండ్ టేబుల్ సమావేశం. దానికి మేధావులు, తర్వాత సమాజంలో ఉన్నటువంటి అనేక సంఘాల వాళ్ళు, ప్రజా సంఘాల వాళ్ళు అనేక మంది ఆ సమావేశానికి వచ్చి ఆ సమావేశాన్ని విజయవంతం చేయాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక సూచన చేస్తాం. అది కూడా ఆ సమాచారము రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి, ఆల్ ఎమ్మెల్యే, మొత్తం టోటల్ ప్రభుత్వానికి ఆ చేరే విధంగా సమావేశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా రావాలి, ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ పేద వర్గాలకు సహాయం చేయటంలో మీరు కూడా మీ వంతు సహాయం అందించాలని, మీ వంతు పాత్ర నిర్వహించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు. మరి అది అలా గుర్తు లేదా, లేక ఉన్నా కానీ మెల్లగా చేస్తేవా అనుకుంటున్నా. ప్రభుత్వం చేస్తే తప్పకుండా, కానీ మొదటి ప్రియారిటీ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మొదటి ప్రియారిటీ ఏమున్నది, మైనర్ డిక్లరేషన్ దాదాపు పూర్తిగా వచ్చింది, రైతు డిక్లరేషన్ చేస్తూ ఉన్నారు, మేము దానికి వద్దనట్లేదు. కానీ దాంతోపాటు వీళ్ళను కూడా మీరు చూడాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతాం. మీరేదైతే ఇప్పుడు ఉన్నటువంటి దళితులు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా దళితులకు ఇచ్చినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటికి అమ్ముకునే హక్కులు కల్పిస్తామన్నారు. మీరు 20 సంవత్సరాలు కనుక మీకు పొజిషన్లో ఉండి, కబ్జాలో ఉండి కబ్జాలో ఉండి మీరు ఉన్నారో, రికార్డులలో ఉన్నారో, కూర్చోండి, మీరు కూడా ఉన్నారో కూర్చోవేంట్రా ఉన్నారో వాళ్ళకందరూ కూడా చేరు వాళ్ళకు మీకు అమ్ముకునే హక్కులు కల్పిస్తామన్నారు ముఖ్యమంత్రి గారు. ఆ వీడియోస్ కూడా ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి, ఉంది ఒకసారి. అయితే ఇది మేము ఒకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తు చేయదలుచుకున్నాం. ఎందుకంటే అడగంది అమ్మాయినా పెట్టదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మాట మీద కట్టుబడేటువంటి పార్టీ.
కాబట్టి మేము మా భూరక్షణ సమితి తరపున మేము ఒకసారి రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేయదలిచినాం. దయచేసి ముఖ్యమంత్రి గారు మీరేదైతే ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారి నాయకత్వంలో సభ ఆయన ముఖ్య అతిథిగా మీరు ప్రకటించారో అది మొదలు పెట్టడానికి ప్రయత్నాలు చేయాలని సందర్భంగా మేము కోరుతాం. కాబట్టి మీరు త్వరగా ఫస్ట్ ప్రయారిటీ దళితులకే ఇవ్వాల్సిన అవసరం ఉండే. ఇప్పటికైనా మీరు ఈ దళితులకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా నేను వారిని కోరుకుంటా ఉన్నాను. దీనిలో భాగంగానే రేపు సంవత్సరానికి కాలం 2023 ఆగస్టు 2023 ఆగస్టు మిత్రులకు ప్రింట్ మీడియా మిత్రులకు మనవి ఇచ్చినది ఏమనగా, తెలంగాణ భూరక్షణ సమితి గత 4 సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దాదాపు 20 లక్షల ఎకరాల అసైన్ భూములపై యాజమాన్య హక్కుల కోసం పనిచేస్తుంది. ఈ యాజమాన్య హక్కుల విషయంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం బట్టి విక్రమార్క పాదయాత్ర చేసినప్పుడు కానీ చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వము అసైన్ భూమిదారులకు ఏ విధంగా మోసం చేస్తుందో ఈ ప్రజలకందరూ వివరించారు. అదే మాదిరిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ రైతు డిక్లరేషన్ అని, తర్వాత యూత్ డిక్లరేషన్ అని, మహిళా డిక్లరేషన్ అని కూడా పెట్టింది. తర్వాత దళిత డిక్లరేషన్ 26 ఆగస్టు 2023లో చేసింది. సో మేమేమంటున్నామంటే ఆ డిక్లరేషన్లో దళితులకు, బీసీలకు, ఎస్టీలకు ఆనాడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పంచిన అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు ఇస్తాం మేము గెలిస్తా అని చెప్పిండ్రు. ఇది మీకు కూడా తెలుసు. ఇది పేపర్ పూర్వకంగా, టీవీ పూర్వకంగా అన్ని రకాలుగా ఇది ప్రజలకందరూ కూడా తెలిసిపోయింది. కనుక మేమేమైందంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కొత్తగా వచ్చింది, ఇంకా చాలా విషయాల్లో ఉంది కనుక ఒకసారి వాళ్ళ వాగ్దానాన్ని గుర్తు చేయడానికి గౌరవనీయులైన శ్రీ రాపోలరావు గారి మా చైర్మన్ గారి అధ్యక్షతన 26/8/2024 నాడు సో మన చిక్కడపల్లి సుందరయ్య విజ్ఞాన భవన సోయపాలలో మేము రౌండ్ టేబుల్ సమావేశం పెడుతున్నాం ఈ విషయంపై. జై హింద్. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.